స్మార్ట్ సూపర్ సుందర్ నేమని వీక్షకులు స్వాగతం. ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న అంశం ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కనకదుర్గమ్మ వారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అనేక ప్రాంతాల నుంచి అనేక మంది లక్షల కొద్ది భక్తులు వచ్చి అక్కడ అమ్మవారిని దర్శించుకుని అలాగే అక్కడ జరుపుతున్నటువంటి దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు చాలామంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉండేటువంటి అనేక మంది ఇతర ప్రాంతాలకి దసరాకి ఎక్కువగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇది సెలవులు ఎక్కువ ఇస్తారు. ఇక్కడ 15 రోజుల పాటు ఉంటాయి. సో అమావాస్య నుంచి ప్రారంభం అయితే రేపు 5వ తారీఖు వరకు ఉన్నాయి. 5వ తారీఖున రీఓపెనింగ్ అనుకుంటాను, 5 కానీ 6 కానీ అంతవరకు సెలవులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి పిల్లలు ఎక్కువ రోజులు వాళ్ళ చుట్టాల ఇళ్లలోనూ అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర గడపడానికి అనువుగా ఉంటుందని చెప్పి ఎక్కువ మంది దసరాలని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈసారి పబ్లిక్ ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే ఉత్సవాలు చాలా బాగా జరిగాయని, దర్శనం చాలా బాగా జరిగిందని, రోజువారీ దర్శనం చేసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని, అలాగే అక్కడ వసతి భోజనం కూడా బాగుందని, క్యూలైన్లో ఉన్న వాళ్ళకి పాలు ప్రసాదాలు అవి పెడుతున్నారని, అన్ని రకాలుగాను అసలు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది అని చెప్పి అక్కడ ఎవరైతే వేడుకలకు వచ్చిన వాళ్ళు కానీ దర్శనాన్ని చేసుకుని కిందకి వచ్చిన వాళ్ళు కానీ చెప్పేటువంటి విషయం. ఇక మరొక పక్క కింద దసరా ఉత్సవం అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 4 ప్రాంతాలు అయితే ఇంకో తుమ్మలపల్లి కళాక్షేత్రం అని, అలాగే ఘంటసాల మ్యూజిక్ కాలేజీ, ఇంకొక 1-2 ప్లేసుల్లో ఇవన్నీ కూడా పెట్టారు. ఒకటి ప్రత్యేకించి ఒక పెద్ద స్టేజ్ తోటి అక్కడ పిల్లలు ఏది ఆడుకునేటువంటి కొన్ని ఆటలు పెట్టారు, కొన్ని ఫుడ్ స్టాల్స్ పెట్టారు, కొన్ని ఇతరత్ర వస్తువుల అమ్మకాలకు సంబంధించినవి పెట్టారు. ఇవన్నీ కూడా ఒక ఏదైతే విజయవాడ బ్రాండింగ్ అనండి లేదా అమరావతి బ్రాండింగ్ అనండి, ఆ రకమైనటువంటి ఉద్దేశంతో అలాగే అనేక ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ విజయవాడ రావడం జరుగుతూ ఉంటుంది. అక్కడ బంధువులు ఉన్నవాళ్ళు బంధువులు లేకపోయినా కూడా వసతి అది ఏర్పాట్లు చేసుకుని కూడా ఉండడం అది జరుగుతూ ఉంటుంది. తప్పకుండా చాలా ప్రాంతాల నుంచి అమ్మవారిని చూడడానికైతే వెళుతూ ఉంటారు. ఈ కింద పెట్టినటువంటి ఉత్సవం కూడా చాలా చాలా బాగా చేశారు. నేను ప్రతిరోజు లైవ్ గమనిస్తూ వచ్చాను. చాలా బాగుంది లైవ్ కూడా. అలాగే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడో మన పూర్వకాలంలో అనేటువంటి హరికథలు, బుర్రకథలు, నాటకాలు, ఆ నాటకం అంటే ఏంటో కూడా ఇప్పుడున్న జనరేషన్కి తెలియని పరిస్థితి. అలాంటివన్నీ కూడా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కొనిపెట్టి కొంచెం కచేరీలు అవి ఘంటసాల మ్యూజిక్ కాలేజీలో పెట్టి, అలాగే ఇంకొక 1-2 ప్రాంతాల్లో అవుట్డోర్లో పెట్టిన ప్రాంతాల్లో అక్కడ కూడా చాలా పెద్ద స్టేజ్ తోటి ఏర్పాటు చేసి వీటన్నిటినీ కూడా అక్కడ లోకల్ పార్లమెంట్ మెంబర్ అయినటువంటి కేశినేని శివనాథ్, అలాగే ముఖ్యంగా మురళి గారని ఒక ఆయన, అలాగే పట్టాభి, వీళ్ళందరూ కూడా దగ్గరుండి వాళ్ళందరూ కూడా పూనుకుని ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జయప్రదం చేశారని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే అప్పటి కళలని మళ్ళీ ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవడం, అప్పుడు ఇలాంటివి కూడా ఉండేవని ఇప్పుడు జనానికి చెప్పడం, ఇప్పుడు జనరేషన్కి చెప్పాలి. చెప్పకపోతే వీళ్ళకి అసలు ఇవేం కూడా అర్థం కావు అనమాట. ఏదైతే మనం పూర్వకాలం వంటలని మర్చిపోయి అదే పిజ్జాలు బర్గర్లు ఇలాంటి వాటికి ఎలా వచ్చేసి అసలు అన్నానికి ఆ పద్ధతులు అన్నీ మర్చిపోతున్న పరిస్థితుల్లో ఇటువంటివి చాలా మనకి ఉపయోగకరమైనటువంటివి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కళాకారులకు ఉపాధి కూడా దొరుకుతుంది దీనివల్ల. కళాకారులు ఉపాధి దొరికింది. ఆ తర్వాత మనకి ఇటు నుంచి అటు కార్లు వేసుకుని వెళితే పెట్రోల్ కొనడం ద్వారా, పెట్రోల్ ద్వారా జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం, అటు ఆదాయం ఇటు ఆదాయం, అలాగే ఆర్టీసీకి అటు ఆదాయం ఇటు ఆదాయము. అలాగే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారంటే వాళ్ళు కొనుగోలు జీఎస్టీ బాగా తగ్గే కదా, కొనుగోలు శక్తి పెరుగుతుంది, రకరకాల కొనుగోళ్ళు చేస్తూ ఉంటారు. అది కూడా ప్రభుత్వాలకు ఆదాయము. కేవలం ఒక ఫంక్షన్ జరిగిందంటే కేవలం ఒకదానికే కాదు, దాని పరిమితమే కాదు, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం. ప్రభుత్వం ఇలాంటివి మరి ఇంకా నిర్వహించాలనే ఉత్సాహంతో వచ్చే ఏడాది కూడా ఇంతకంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఏం ప్లాన్ చేసి అన్నిటికంటే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఏదైతే ఆఖరిని వాళ్ళు
బెంజ్ సర్కిల్ వరకు తీసినటువంటి అన్ని రకాలైనటువంటి వాయిద్యాలతోటి వాళ్ళు మొత్తం అన్ని రకాలైనటువంటి రకరకాల డ్యాన్సులతోటి చేసినటువంటిది చాలా చాలా బాగుంది. అది బాగా అందరిని ఆకట్టుకుంది. అందులో డప్పు వాద్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా ఎక్కింది. ఎందుకంటే ఎక్కువ మంది డప్పు కళాకారులు పాల్గొన్న వేదికగా దానికి ఒక పెద్ద ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇలా వీళ్ళని ఓ రకంగా ఫుడ్ స్టాల్స్ వాటి పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఓ రకంగా పిల్లలకి కావాల్సినటువంటి అక్కడ ఇంకా కొనుక్కోవడానికి ఇతరత్ర వస్తువులు పెట్టడం, తర్వాత ఏమో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటుంది. పిల్లలకి అన్ని రకాల ప్రాచీన కళల గురించి ఒకసారి ఒక అవగాహనకి ఇచ్చినట్టు ఉంటుందన్నమాట. సో ఏదైనా మొత్తం మీద విజయవాడ ఉత్సవం అనేటువంటిది నిజంగా చాలా ఘనంగా నిర్వహించింది అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.